తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఈరోజు తారీఖు 21 మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు అనేది ఈరోజు మనకి రైతు భరోసా డబ్బులు అనేది ఎన్ని జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి 7,500 రూపాయలు, అలాగే చూసుకున్నట్టయితే 2 సీజన్లకు కలుపుకొని 15,000 రూపాయలు అనేది ఇస్తామన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో అదేవిధంగా మనకి ఈరోజు ఎన్ని జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి అన్న దానిపై లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది. సో ఆ లిస్ట్ అనేది ఈ వీడియోలో అయితే నేనైతే చూపెడతాను. అలాగే పీడిఎఫ్ లింక్ అనేది మీకు కూడా చూపెడతాను. ఏ జిల్లాల వారికి మొదటిగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది 2 సీజన్లకు కలుపుకొని మొత్తంగా 15,000 రూపాయలు అనేది పంపుతున్నారో, అలాగే ఇక చూసుకున్నట్టయితే ఎకరం నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా డబ్బులు అనేది ఇవ్వడం కాకుండా మనకి ఇంకా దానిపైన ఉన్న ఎకరాలకు కూడా రైతు భరోసా డబ్బులు అనేది అందించే మనకైతే 10 నుంచి 15 వరకు ఉన్న ఎకరాల వారు కూడా రైతు భరోసా డబ్బులు అనేది అందించే ప్లాన్లో, అలాగే యోచనలో మన రాష్ట్ర ప్రభుత్వ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చర్చనీయంగానైతే చర్చించడం అయితే జరిగింది. ఏదైతే గత సీఎం కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు మనకి రైతు బంధు పథకాన్ని అనేది అమలు చేయడం అయితే జరిగింది. కానీ మనకైతే చూసుకున్నట్టయితే ఏదైతే అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరానికి 5,500 రూపాయలు ఇచ్చారో మనకి ఇప్పుడు పెంచడంతో రైతు భరోసా డబ్బులు అనేది 7,500 రూపాయలు అనేది రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో జమ చేసే యోచనలో, అలాగే ఓన్లీ 10 ఎకరాల వరకే కాకుండా మనకి 15 ఎకరాల వరకు కూడా సాగు చేసే పంటకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది అందించే విధంగానైతే ప్లాన్లోనైతే ఉందంట మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక చూసుకున్నట్టయితే ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది మొత్తంగా ఎన్ని జిల్లాల వారికి పంపుతున్నారు, ఎన్ని జిల్లాల వారి ఖాతాలోనైతే జమ చేస్తున్నారు. అదేవిధంగా మనకి జరిగిన రైతు రుణమాఫీ 3 విడతల్లో రైతు రుణమాఫీ కాని వారికి కూడా ఎవరైతే అన్ని అర్హులైనప్పటికీ రైతు రుణమాఫీ కాలేదో, సో అటువంటి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని రైతు రుణమాఫీ మనకైతే రుణమాఫీ చేసే డేట్ని కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఈరోజు మనకైతే నిన్న క్యాబినెట్లోనైతే మీటింగ్ అయితే జరిగినాయి. ఏదైతే పంట నష్టాల గురించి, అలాగే మనకి రైతు భరోసా డబ్బుల అమలు విధంగా పెట్టుబడుల సాయం కింద ఇచ్చే రైతు భరోసా డబ్బులు, అలాగే ఏదైతే వర్షాలు పడి పంట నష్టమైందో అటువంటి వారికి సంబంధించిన వివిధ రకమైన మనకైతే అదైతే జరగడం అయితే జరిగింది క్యాబినెట్లో. సో దానికి సంబంధించిన అప్డేట్ అనేది, పూర్తి వివరాలు అనేది మీకు వీడియోలను అయితే అందించడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా వీడియోని అయితే చివరి దాకానైతే చూడండి. చివరి దాకా చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. చాలామంది వీడియోని లైక్ చేయడం లేదు. సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి తెలియని వారు కూడా ఈ అప్డేట్ అనేది వెళ్ళడానికి అయితే చాలా వరకు అవకాశాలు ఉంటాయి. సో ఇప్పటి వరకు లైక్ చేయని వారు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒకసారి వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాకు ప్రతి అప్డేటు మాకు వెంటనే కావాలనుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు ప్రతి అప్డేట్ అనేది, నోటిఫికేషన్ అనేది మీ ముందుకే రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఖచ్చితంగా మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకని, అప్డేట్లకని అయితే వెళ్ళిపోదాం. ఇక చూస్తున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు రైతు రుణమాఫీకి సంబంధించిన కీలకమైన అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన ఇప్పటి వరకు మనకి 18,000 కోట్ల రూపాయలు అనేది మన రైతన్నుల ఖాతాల్లో క్రాప్ లోన్స్ ఎవరైతే రుణాలు తీసుకున్నారో అటువంటి వారి కిందనైతే ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది రుణమాఫీ కిందనైతే జమ చేయాల్సిందిగా ఉండే. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ మనకి 11,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతు రుణమాఫీ కింద కొంతమంది రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేశారని అయితే నోటిఫికేషన్ అయితే ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే 100% ఎవరైతే రైతులు ఉన్నారో దీంట్లో నుంచి మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే ఓన్లీ ఇప్పటి వరకు 60% మంది రైతన్నులకే రైతు రుణమాఫీ అనేది జరిగినట్టయితే తెలుస్తుంది. సో ఇంకా మిగతా 40% రైతు రుణమాఫీ ఎవరైతే రైతన్నులు ఉన్నారో ఇంకా 40% మంది రైతన్నుల ఖాతాల్లో ఈ రైతు రుణమాఫీ అనేది ఇంకానైతే పూర్తి కాలేదు. అందువలన మనకైతే
ఇప్పటివరకు అయితే 18,000 కోట్ల రూపాయలు అనేది ఉన్నది బడ్జెట్. కానీ 11,000 రూపాయలు మాత్రమే కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టిన విధంగా తెలుస్తుంది. అలాగే మిగతా మనకైతే 7,000 కోట్ల రూపాయలు అనేది ఏదైతే మొన్న మనకైతే ఆగస్టు నెలలో చివరి వారంలో ఏదైతే తీసుకున్నారో ప్రక్రియ, అంటే ఏదైతే సర్వే చేసిరో ఆ సర్వేలో అనేది ఎంతమంది ఉన్నారో ఆ ప్రక్రియలో మనకైతే ఎంతమంది టెక్నికల్ ఇష్యూస్ ఏదైతే చిన్న చిన్న కారణాల వల్ల రైతు రుణమాఫీ అనేది ఆగిపోయిందో, సో అటువంటి వారందరికీ 50,000 నుంచి 1,00,000 నుంచి 1,50,000 నుంచి 2,00,000 నుంచి ఉన్న వారికి లోన్లు ఎవరైతే తీసుకున్నారో రుణాలు ఎవరైతే తీసుకున్నారో సో అటువంటి వారందరికీ రుణమాఫీ అనేది చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్లాన్లో ఉందంట. ఇక రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న విషయం మనకైతే చాలామందికి వెతుకుతున్నారు, ఎప్పటి నుంచి రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిస్తారని. రైతు రుణమాఫీ డబ్బులు అనేది మనకి 2 రోజులలో స్పష్టతనైతే రానుంది. మనకి 2 రోజులలో రైతు రుణమాఫీకి సంబంధించిన డేట్ అనేది ఎప్పటి వరకు రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేస్తాము, అలాగే ఏ డేట్ నాడు పంపిణీ చేస్తామని అయితే 2 రోజులలోనైతే న్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అప్పుడు మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో అందిస్తాను. అలాగే అందరూ ఎదురు చూస్తున్న వానాకాల సీజన్ పెట్టుబడుల సాయం కిందే ఇచ్చే ఎకరానికి 7,500 రూపాయలు అనేది మేనిఫెస్టోలో ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. 2,000 రూపాయలు పెంచి 7,000 రూపాయలు అనేది ఎకరం చొప్పున. సో ఆ డబ్బుల కోసం పెట్టుబడుల సాయం కింద మన రాష్ట్ర రైతన్నలు అనేది ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అలాగే దీనికి సంబంధించిన అప్డేట్తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, మనకైతే ఎవరైతే రైతన్నులు ఉన్నారో ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ జరగదు. అలాగే ఎవరైతే పంట భూమి సాగు చేసి పంట వేసిరో సో అటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది, చిన్నకారు రైతులకు, ఇటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది వర్తించే విధంగా ఎకరానికి 2 సీజన్లకి కలుపుకొని ఖరీఫ్ సీజన్ అలాగే ఇది యాసంగి పంటకు సంబంధించిన 2 సీజన్లో ఇచ్చే, సంవత్సరంలో 2 సీజన్లో ఇచ్చే రైతు భరోసా డబ్బులు అనేది ఒకేసారి మనకి 15,000 రూపాయలు అనేది మనకి రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లోనైతే మీటింగ్ అయితే జరిగింది. డబ్బులు అనేది ఎప్పటి నుంచి జమ చేయాలన్న దానిపై. సో ఈ రైతు భరోసా డబ్బులు మనకి రానున్న 3 రోజుల నుంచి ఇక చాలా అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకైతే రైతు రుణమాఫీ డబ్బులు అనేది పూర్తిగా జమ చేయగానే దాని తర్వాత 3 రోజుల నుంచి రైతు భరోసా ప్రక్రియ కూడా చాలు చేస్తాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నుల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేసే ప్లాన్లోనైతే సైడు దిక్కుకు మనకైతే ప్రభుత్వం అయితే వెళ్తుందని అయితే చెప్పడం అయితే జరిగింది. అందరూ ఎదురు చూస్తున్న ఈ రైతు భరోసా డబ్బులు అనేది మనకి ఇంకా ఏదైతే రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారని అయితే చెప్పుకుంటే మనకి ఇంకో వారం అయితే టైం పట్టచ్చు. కానీ రైతు భరోసా డబ్బులు అనేది దసరా, ఏదైతే బతుకమ్మ పండుగ దసరా ఉందో సో అప్పటి వరకల్లా మాత్రం రైతు భరోసా డబ్బులు అనేది రైతన్నుల ఖాతాలో జమ చేసే పద్ధతిలోనైతే ప్లాన్ చేస్తుందంట మన రాష్ట్ర ప్రభుత్వం. దసరా వరకు, ఏదైతే బతుకమ్మ పండుగ దసరా వరకు ఎప్పుడైతే ఉందో సో అప్పటి వరకు ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయడం కాకుండా, అలాగే రైతు రుణమాఫీ డబ్బులు, రైతు భరోసా డబ్బులు మనకైతే ఎకరానికి 15,000 రూపాయలు అనేది ఒకేసారి జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇప్పుడున్న దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ఎప్పుడు ఎటువంటి సంబంధించిన అప్డేట్ వచ్చినా, రైతు భరోసా, రైతు రుణమాఫీ సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా నేరుగా వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి సో అప్పటి వరకు మన ఛానల్ని అయితే చూస్తుండండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.